ఈ రోజున హైదరాబాదులో కుక్కడపల్లి పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సభలు జరిగినాయి, ఫంక్షన్స్. సిద్ధం అంటూ వైఎస్ఆర్ అభిమానులు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారికి తమ యొక్క మద్దతు తెలుపుతూ పెట్టిన సభలవి. కాకతాళీయంగా ఈరోజే బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు కావటం కూడా విశేషం. ఇక్కడ 3 మీటింగులు జరిగినాయి ఈరోజు. ఇంతవరకు దాదాపుగా 7-8 చిన్న పెద్ద మీటింగులు, సిద్ధం మీటింగులు జరిగినాయి. ఎమ్మెల్యేలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యేలకి సహకారానికి ఇవ్వటానికి, సంఘీభావం నిలపడానికి అక్కడ ప్రజలు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళు వాళ్ళకు మద్దతు తెలుపుతూ ఆ ఎమ్మెల్యేని పిలిచి సభలు పెట్టిన సందర్భాలు అవి. అదేవిధంగా ఈరోజు 3 చోట్ల జరిగినాయి. ఒకటి కొలను రాఘవరెడ్డి హాలు, రెండోది ఎన్కేఎన్ఆర్ కుక్కడపల్లిలోను, మూడవది నరేన్ గార్డెన్స్. ఈ 3 చోట్ల కూడా వైఎస్ఆర్ అభిమానులతో కిక్కిరిసిపోయి ఈ ఫంక్షన్ హాల్స్. వీరన్ని చోట్ల కూడా అంబేద్కర్ గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటోలకి పూలు చల్లి దీపాలను వెలిగించి మరీ సభను మొదలుపెట్టారు. కొలను రాఘవరెడ్డి గారి హాల్లో అయితే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వారిని చీఫ్ ముఖ్య అతిథిగా పిలిచారు. వారితో పాటు అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా వచ్చారు, ఎంపీ క్యాండిడేట్. నరేన్ గార్డెన్స్లో అయితే కాసు మహేష్ గారు, వారితో పాటు అనిల్ కుమార్ యాదవ్ గారు. ఎన్ఆర్కేఆర్ గార్డెన్స్లో గురుమూర్తి గారు ఎంపీ క్యాండిడేటు, అన్నాబత్తిన శివకుమార్ తెనాలి, వై శివరామరెడ్డి గారు మైదుకూరు, కల్పలతారెడ్డి గారు ఎమ్మెల్సీ క్యాండిడేటు, ఇంకా రామిరెడ్డి గారు ఎమ్మెల్సీ క్యాండిడేట్, రఘురామరెడ్డి గారు. సో వీళ్ళందరితో కూడా వాళ్ళందరూ రావటం, అక్కడ కార్యకర్తలందరూ చాలా ఉత్సాహవంతులై వీరందరినీ ఆహ్వానించి వారి చేత మాట్లాడించడం, కార్యకర్తలు కూడా వారి వారి మనోభావాలు తెలపడం చూస్తే పెద్ద పండుగ వాతావరణం ఏర్పడింది. దీనికంతటికీ కూడా ఇంకో కారణం కూడా ఉంది. ఎందుకంటే సిద్ధం మహాసభలు, సిద్ధం యాత్ర, మేము కూడా సిద్ధమే అని తిరుగుతున్నప్పుడు రాత్రి జరిగిన అసాంఘిక చర్య, ముఖ్యంగా విపక్షాలు ఖచ్చితంగా వాళ్ళ వేలు ఉన్నదని నిరూపించడానికి వాళ్ళు తాపత్రయపడిన విషయం కన్నా చూస్తుంటే ఇవి అన్ని చర్చల్లో కూడా అందరూ కూడా దాని గురించి మాట్లాడటం జరిగింది. ఒక పెద్ద ఉప్పెనలాగా వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ తన సభలతో ప్రజలను ఆకట్టుకొని విపక్షాలుగా ఒక్క సీటు వస్తుందా రాదా అన్న చందంగా తిరుగుతున్నప్పుడు ఏమీ ఏడవలేని కుళ్ళుమోతు వాళ్ళు విపక్షాల తరపున నిన్న రాయితో కొట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. దానికి కార్యకర్తలు చాలా కోపోద్రిక్తులై ఉన్నారు, భరించరాని కోపంతో ఉన్నారు. అవన్నీ ఈ రోజున వ్యక్తం చేయడం జరిగింది. మేమేదో సహనంతో ఉన్నాము, చేతగాని వాళ్ళం అనుకుని పిచ్చి పిచ్చాలు కనుక వేసినట్టయితే దీనికి 10ంతలు మీరు అనుభవిస్తారు అన్న హెచ్చరికలు కూడా చాలామంది ద్వారా వెలువడినాయి. కాబట్టి ఇంతకుముందు ఏదో చిన్న చిన్న సంఘటనలు, పెద్ద పెద్ద సంఘటనలు చేశారు. ఇంతకుముందు ఎన్నికల్లో కూడా టీడీపీ అండ్ కంపెనీ. సరే, ఈయన మెదలకుండా కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని అలుసుగా తీసుకుని ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే గనక ఊరుకునేది లేదు అని బాహాటంగా చెప్పడం జరిగింది. ఇటువంటి చిన్న చిన్నవి పూచిక పుల్లలతో ఆ యొక్క సిద్ధం మహాసభలని, యాత్రలను అడ్డుకోవటం కనుక చూసినట్టయితే విపక్షాలకు ఎక్కడా కూడా చెప్పుకోవడానికి ఏమీ లేదు. రేపొద్దున ఎన్నికల్లో
ఓట్లు అడగటానికి ఎటువంటి పాయింట్ వీళ్ళకి లేదు. వీళ్ళ మేనిఫెస్టోని ప్రజలు ఎట్లాగో నమ్మరు. కాబట్టి ఆ ఉడుకుమోత్తనంతో, ఆ కుళ్ళుమోత్తనంతో ఈ విధంగా రాత్రి ఎగబడ్డారు అని ప్రజలందరూ, ముఖ్యంగా కార్యకర్తలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఇది కనుక దీనికి గాను ఇంతకుముందు అటు ఇటు పర్వాలేదులే గెలుస్తారో మనం వెళ్ళనవసరం లేదనుకున్న కార్యకర్తలు కూడా ఈసారి మే 13కి ఇక్కడ దాదాపు 10-15 లక్షల మంది ఉన్నారు వైఎస్ఆర్ అభిమానులు. వాళ్ళందరూ వాళ్ళ కుటుంబ సమేతంగా వెళ్ళి రేపు ప్రొద్దున మే 13 జరిగే దాంట్లో ఖచ్చితంగా వారు పాల్గొని జగన్మోహన్ రెడ్డి విజయానికి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల విజయానికి పూర్తిగా కృషి చేస్తామనే మాట ఇవ్వటం కూడా జరిగింది. కాబట్టి విపక్షాలు ఏదో నవ్వులాటకు పోయి పిచ్చి చేష్టలు కనుక చేసినట్టయితే దానికి పర్యవసానం ఖచ్చితంగా వాళ్ళు అనుభవిస్తారని మాత్రం వీళ్ళందరూ అనుకుంటున్నారు. దాన్ని తగ్గట్టుగా నాయకులు కూడా, వచ్చిన నాయకులు కూడా వాళ్ళ బాధను వ్యక్తం చేశారు. ఈ విధంగా ప్రజల తరపున నిలబడ్డ ఒక మహానాయకుడిని ఈ విధంగా కించపరచడానికి, అగౌరవపరచడానికి విపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళకు చెప్పుకోవడానికి ఏమీ లేదని నిర్ధారణ అయిపోయింది. కాబట్టి 175 ఈసారి గ్యారంటీగా గెలుస్తామనే నమ్మకాన్ని కూడా వాళ్ళు వెలిబుచ్చారు. నమస్కారం.